వాస్తవానికి ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై మ్యాచ్ని మంచి గ్రిప్తోనే స్టార్ట్ చేసింది. రోహిత్ శర్మను 5 పరుగులకే అవుట్ చేయడం, రికెల్టన్, విల్ జాక్స్, తిలక్ వర్మ ఇలా ముంబై స్టార్ బ్యాటర్లందరినీ 20స్లోనే ఆపేయడం, హార్దిక్ పాండ్యాని అయితే 3 పరుగులకి అవుట్ చేయడం, ఇలా మ్యాచ్ ఆల్మోస్ట్ ఎండ్ దాకా ఢిల్లీదే ఆధిపత్యం. అసలు పాండ్యా అవుట్ అయ్యే టైంకి ముంబై స్కోరు 17 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే. ఈ దశలో మహా అయితే ముంబై 150 కొడితే ఎక్కువ అనుకుంటే 180 పరుగులు చేయగలిగింది. రీజన్ ఆఖర్లో మెరుపులు మెరిపించిన నమన్ధీర్తో కలిసి సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ను నిలబెట్టిన విధానమే. మిగిలిన వాళ్ళు ఆడినా ఆడకున్నా సూర్య మాత్రం 43 బాల్స్లో 7 4లు 4 సిక్సర్లతో 73 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లు డామినేట్ చేసిన చోట సిక్సర్తో హాఫ్ సెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ ఓవర్లో చమీరాను టార్గెట్ చేసి 2 6లు 2 4లతో 20 పరుగులు రాబట్టి ముంబైకి కూడా ఊహించిన స్కోర్ని సెట్ చేశాడు. ఫలితంగా షాక్ తిన్న ఢిల్లీ ఆ షాక్ను బ్యాటర్లు కూడా కొనసాగించడంతో 121 పరుగులకే ఆల్అౌట్ అయిపోయి ముంబైకి 59 పరుగుల తేడాతో విక్టరీతో పాటు ప్లే ఆఫ్స్ బెర్త్ని పువ్వుల్లో పెట్టి ఇచ్చేసింది. మ్యాచ్ తర్వాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని స్టెల్లార్ ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ యాదవ్కు దక్కగా తన వీర విజృంభణ వెనక రీజన్ కూడా చెప్పాడు సూర్యకుమార్ యాదవ్. వర్షంలో తడవకుండా తనతో పాటు హర్ష భోగ్లేకి కూడా గొడుగు పట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ 13 గేమ్స్ గడిచిపోయినాయి, ముంబై గొప్పగా ఆడుతోంది, అన్ని రకాల అవార్డులు నీకు వచ్చాయి కానీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రాలేదు మీకు అని అడిగిందట తన భార్య. అందుకే ఈ గేమ్ మీద మరింత ఫోకస్తో ఆడానన్న సూర్యకుమార్ తనకు నచ్చినట్లుగా ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకోవడంతో పాటు తన భార్యకు గిఫ్ట్ ఇవ్వడం మర్చిపోలేని అనుభూతి అంటూ స్వీట్ స్టోరీ చెప్పాడు సూర్యకుమార్ యాదవ్.